అందరికీ నమస్కారం. భగవద్గీత గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించాడు. అర్జునుని కేవలం నిమిత్త మాత్రునిగా ఉంచుకొని శ్రీకృష్ణుడు లోకాలన్నిటికీ జ్ఞానబోధ చేశాడు. భగవద్గీత సకల గ్రంథాల సారం. భగవద్గీత కించితధీత గంగాజలకణ కణికాపీత అని ఆదిశంకరుల వారు అన్నారు. గంగాజలం కొంచెం తాగితే ఎంత పుణ్యం వస్తుందో భగవద్గీత చదివినా కూడా అంత పుణ్యం వస్తుంది అని. ఒక గేయకారుడు తన గీతంలో ఇలా అంటాడు: ప్రశ్నార్థకమే విధాత వ్రాత, ప్రత్యుత్తరమే భగవద్గీత అన్నారు. మనకి ఏ గ్రంథంలో ఏదైనా ఒక పదం తెలియకపోతే నిఘంటువులు చూస్తాం. అలాగే జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా భగవద్గీతలో మనకు దానికి పరిష్కారం దొరుకుతుంది. భగవద్గీత అనేది ఒక విశాలమైన మైదానంలో ఎత్తైన స్తంభం లాంటిది. ఆ దీపస్తంభం కాంతి ఆ మైదానమంతా ప్రసరిస్తుంది. అలాగే మహాభారతం అనే విశాలమైన మైదానంలో ఎత్తైన దీపస్తంభం లాంటిది భగవద్గీత. ఆ భగవద్గీతలోని సారం అంతా కూడా మహాభారతంలో మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ నేవల్కార్ తన ఆస్థాన పండితుణ్ణి పిలిచి, నేను ఇంతవరకు భగవద్గీత చదవలేదు, ఒక్కసారి చదివి వినిపిస్తారా అని ఆస్థాన పండితుడితో అంటుంది. ఆయన భగవద్గీత గ్రంథం తీసుకొని ఇక చదవడం మొదలుపెట్టాడు. మొదటి శ్లోకం: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం. ఆ విద్వాంసులు, ఆస్థాన విద్వాంసులు ఈ శ్లోకంలో 1/4 మాత్రమే చదవగానే ఆ మహారాణి పండితుల వారు, ఆ భగవద్గీత చదవడం ఆపండి, నాకు భగవద్గీత అర్థమైపోయింది అంది. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆమెకు ఏమి అర్థమైందో తెలుసుకోవాలని అందరికీ కోరిక ఉంది, కానీ ఆమెను అడిగే ధైర్యం లేకపోయింది. కానీ మంత్రి కొంచెం చొరవ తీసుకొని, మహారాణి, మీరు ఏమి అర్థం చేసుకున్నారో కొంచెం వివరిస్తారా? ఈ కొద్ది మాటల్లో మీకు ఏమి అర్థమైపోయింది అని ఆయన అడిగారు. అప్పుడు ఆమె ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంతవరకు, అందులో ధర్మ అనే పదం పక్కన 0 పెట్టి క్షేత్రే అనే పదం 2 సార్లు వచ్చింది. దాన్ని ఒకచోట చేర్చి క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని నేను అర్థం చేసుకున్నాను అంది. అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అని. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు అన్నిటినీ పిండితే వచ్చే పిండితార్థం కూడా అదే. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు ఫల కదాచన అనే శ్లోకం కూడా భగవద్గీతలో ఉంది. కాబట్టి మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, ఫలితాన్ని భగవంతునికి వదిలిపెట్టాలి అని ఆమె అర్థం చేసుకున్నట్లుగా చెప్పారు. స్వామి వివేకానంద విదేశాల్లో ఉన్నప్పుడు ఒక మహానుభావుడు వాళ్ళ ఇంటికి ఆహ్వానించి స్వామివారిని వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రంథాలన్నీ కూడా మీద పెట్టి అడుగున భగవద్గీతను పెట్టి ఆ భగవద్గీతను ఎగతాళి చేస్తూ, చూశారా వివేకానంద, మా గ్రంథాలన్నీ పైన ఉన్నాయి, మీ గ్రంథం అడుగున ఉండిపోయింది మీ భగవద్గీత అని హేళన చేశారట.
అప్పుడు స్వామీజీ నవ్వుతూ, మీరు చాలా పొరపడుతున్నారు. ఆ భగవద్గీతే మీ గ్రంథాలన్నిటికీ కూడా పునాది. అది తీసేస్తే ఆ గ్రంథాలన్నీ పడిపోతాయి అన్నాడట. ఆయన వెంటనే నోరు మూసుకున్నాడట. కాబట్టి భగవద్గీత ప్రాశస్త్యాన్ని తెలుసుకొని భగవద్గీతను మనం చదవడం, అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి. అందులోనూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, నేను మాసాలలో మార్గశిర మాసాన్ని అన్నారు. ఈ మార్గశిర మాసం వెళ్ళేలోగా భగవద్గీతను ఒక్కసారైనా అధ్యయనం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది అని వివరిస్తూ ధన్యవాదాలు.